వర్షాలు కురుస్తున్న తరుణంలో ప్రజలకు సురక్షితమైన నీరు సరఫరా చేయాలని, పారిశుద్ధ్య పనులు మరింత మెరుగ్గా చేపట్టాలని నగరపాలక సంస్థ కమిషనర్ నారపరెడ్డి మౌర్య అధికారులను ఆదేశించారు. వర్షాకాలం వలన నీరు నిలిచిన లక్ష్మీపురం, నారాయణపురం తదితర ప్రాంతాలను ఇంజనీరింగ్, హెల్త్, టౌన్ ప్లానింగ్ అధికారులతో కలిసి శుక్రవారం ఉదయం పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో మనం సరఫరా చేసే నీరు వర్షపు నీరు కలవకుండా తగు జాగ్రత్తలు తీసుకుని ప్రజలకు సురక్షితమైన నీరు సరఫరా చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. వర్షపు నీరు రోడ్లపైకి రాకుండా మురుగునీటి కాలువల్లో చెత్త ఎప్పటికప్పుడు తొలగించాలని అన్నారు. ఎక్కడైనా వర్షపు నీరు నిలిస్తే అక్కడ దోమలు, లార్వాలు వృద్ధి చెందకుండా ఆయిల్ బాల్స్ వేసి దోమల నివారణకు ఫాగింగ్ చేయాలని అన్నారు. మెరుగ్గా పరిశుద్ధ పనులు చేపట్టి బ్లీచింగ్ చేయించాలని అన్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. అన్ని విభాగాల అధికారులు సమన్వయం చేసుకుని నగరంలో వర్షపు వలన ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని అన్నారు. మెయిన్ రోడ్ ప్రక్కనే చేపల మార్కెట్ ఉండడం వల్ల దుర్గంధం వస్తుందని ఫిర్యాదులు రావడంతో చేపల మార్కెట్ను పరిశీలించారు. మార్కెట్కు వెనుక వైపు ఉన్న ప్రాంతంలోని మార్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. కమిషనర్ వెంట మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యు అన్వేష్ రెడ్డి, శానిటరీ సూపర్వైజర్ చెంచయ్య, సుమతి తదితరులు పాల్గొన్నారు.